దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులంతా ఎంతో ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్న సినిమా హరిహర వీరమల్లు పార్ట్ 1 స్క్వాడ్ వర్సెస్ స్పిరిట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో నటించిన తొలి పీరియాడికల్ యాక్షన్ సినిమా ఇదే. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 24న రిలీజ్ కాబోతోంది. ట్రైలర్ విడుదల తర్వాత హరిహర వీరమల్లు సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమాపై సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకి సెన్సార్ వాళ్ళు U/A సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఈ సినిమా బాగుందని ఇంటర్నల్ టాక్. అంతేకాదు సినిమా యూనిట్ ని కూడా అభినందించారు. దేశం కోసం ధర్మం కోసం చేసిన ఒక యోధుడి కథ, చారిత్రక కాల్పనిక కథ బాగుందని చెప్పారు. ఇంటర్వెల్ కి ముందు వచ్చే సీన్స్ గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమంటున్నారు. గ్రాఫిక్ వర్క్స్ బాగున్నాయట. అటు బాబీ డియోల్, పవన్ కళ్యాణ్ ఫేస్ టు ఫేస్ సీన్స్ బాగున్నాయి. ఇందులో కొన్ని సీన్స్ శివాజీ తరహా గెరిల్లా యుద్ధ వ్యూహాలు ఈ సినిమాలో వాడుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా సినిమా మాత్రం రొటీన్ సినిమాలా కాకుండా కాస్త డిఫరెంట్ గా ఉందట. పోరాట సన్నివేశాలు బాగున్నాయట. సినిమా 2 గంటల 42 నిమిషాలు ఉంది. నిజ జీవిత ఘటనల నేపథ్యంలో తెరకెక్కిన కల్పిత స్టోరీగా ఈ సినిమా ఉండబోతుంది. అయితే 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి జ్యోతి కృష్ణ, క్రిస్ జాగర్లమూడి ద్వయం దర్శకులు. చారిత్రక యోధుడు హరిహర వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో పర్ఫెక్ట్ గా సరిపోయారట. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా న్యాయం, ధర్మం కోసం పోరాడిన వీరుడి ప్రయాణాన్ని ఈ సినిమాలో చూడవచ్చు. బాబీ డియోల్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, నర్గిస్ ఫక్రీ, నోరా ఫతేహి నటించారు. జాతీయ అవార్డు కమ్ ఆస్కార్ విజేత MM కీరవాణి అద్భుతమైన సంగీతం అయితే అందించారు. హరిహర వీరమల్లుపై అంచనాలు మరింత పెంచుతూ జూలై 20 తేదీన ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ వేడుకకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ కెరియర్ లో తొలి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే US బాక్స్ ఆఫీస్ ఓపెన్ చేస్తే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. మిగతా చోట్ల ఈ సినిమాకి ఎప్పుడు బుకింగ్స్ ఓపెన్ అవుతాయో తెలియదు. అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 24న రిలీజ్ కాబోతుంది. AM రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై A దయాకర్ రావు భారీ ఎత్తున నిర్మించారు.